నమస్తే. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం మనం. ప్రజెంట్ ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అరికపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి దాడి చేశారు. కోడిగొడ్లు, టమాటాలు సో వీటితో దాడి చేయడం జరిగిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు వచ్చారు. అది సబితా ఇందర్ రెడ్డి గారు మాజీ మంత్రితో పాటు ఇక్కడ బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏంటి దాడి, ఎట్లా ఎట్లా చూస్తారు దీన్ని? సవాలు విసిరారు, తొడలు కొట్టారు, అందుకనే ఛాలెంజ్గా వచ్చానని కూడా అరకపూడి గాంధీ చెప్తున్నారు. ఎట్లా చూస్తారు శ్రీనివాస్ గారు? ఇది కాంగ్రెస్ పార్టీ అండదండలతోని, ప్రభుత్వ అండదండలతోని, పోలీసు ముఖ్యమంత్రి గారి అండదండలతోని, డీజీపీ గారి అండదండలతోని ఇలా తెలంగాణ వాదులపైన, ఉద్యమకారులపైన, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, ప్రజాప్రతినిధుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ సంస్కృతి రాయలసీమ, ఉత్తరప్రదేశ్ ఇలాంటి బీహార్ లాంటి సంస్కృతి ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ సంస్కృతిని వెంటనే ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు కంట్రోల్ తీసుకొని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇండ్ల మీద దాడులు చేసుడు కాదు, మీకు ఇచ్చింది అధికారం ప్రజలు అభివృద్ధి చేయడానికి, కానీ మా మీద దాడులు చేయడానికి కానీ వెంటనే ఖండిస్తూ ఉన్నాం. ఈ చర్యలను వెనుక తీసుకోవాలి. బాధితులైనటువంటి ఎవరైతే ఇక్కడ డ్యూటీలు నిర్వహిస్తున్నటువంటి ఏసీపీ, సిఐ, ఎస్ఐ వాళ్ళ వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ ఘటన పైన విచారణ జరిపించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే మహిళలపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి అంటూ కూడా అరికపూడి గాంధీకి సంబంధించి, అంటే గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా, అంటే మహిళలను అవమానించేలా మాట్లాడాడు కౌశిక్ రెడ్డి అనే చర్చ వస్తుంది. మహిళలను అవమానించి మాట్లాడింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి వీడియోలు ఉన్నాయి. కేటీఆర్ గారిని గాజులు వేసుకో, చీర కట్టుకో, నేను బస్సులు వెళ్ళు అని మీరు మాట్లాడింది ఏంది? ఇలా మీరు కదా ఇవి అన్నిటికీ ఆజ్యం వహించిందే మీరు కదా. తెలంగాణ భవన్ సాక్షిగా ప్రెస్ మీట్ లో చీరలు, గాజులు ఇవి తీసుకొచ్చి లైవ్ లో, అంటే దేనికి సంకేతాలు రెచ్చగొడుతున్నారు? పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. చిల్లర పనిలాగా 3 సార్లు ఎమ్మెల్యే అయినావు కదా, బీఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల, కేసీఆర్ దయ వల్ల 3 సార్లు ఎమ్మెల్యే అయినా. 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు ఇలా ప్రజలు నీకు గెలిపించారు కదా, నువ్వు ఇండ్ల మీదకి వచ్చి దాడులు చేస్తావా? పోలీసులను అడ్డం పెట్టుకొని దాడులు చేస్తావా? ఇదేం సంస్కృతి? ఈ డెఫినెట్గా ఈ చర్యను ఖండిస్తూ ఉన్నాం మేము. చర్యకి ప్రతి చర్య ఉంటుంది అంటున్నారు. అంటే ఏం చెప్పాలి? దాడి చేస్తారా? అరికపూడి దాడుల సంస్కృతి బీఆర్ఎస్ కాదు, డెఫినెట్గా ప్రజలే న్యాయ నిర్ణయం. సో ఇది చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు వస్తున్నారు. సబితా ఇందర్ రెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, చాలామంది నాయకులు వస్తున్నారు ఇక్కడికి. పల్లా ప్రవీణ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ప్రవీణ్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? ఏంటిది హడావిడి? ఏం లేదు, దాడి ఆంధ్ర నుంచి తోలుకొచ్చుకొని ఇక్కడ తెలంగాణలో ఎవరు రాకపోతే ఆంధ్ర నుంచి తోలుకొచ్చుకొని దాడి చేయడం జరిగింది. ఈ దాడికి కూడా పెద్ద దాడి తప్పకుండా ఉంటుంది. దీని మీద ఏం జరగాలో తెలంగాణలో మీద దాడి చేస్తే ఊరుకునే ప్రశ్న ఏం లేదు. రానున్న రోజుల్లో జరగాలి. ఇది రేవంత్ రెడ్డి కుట్ర. దీని వెనుకంగా చంద్రబాబు నాయుడు కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారి భాష మీరు చూసి ఉంటారు. ఎందుకంటే అంత ఆందోళన తోలుకొచ్చి ఈ తెలంగాణ ఎమ్మెల్యేల మీద, తెలంగాణ ప్రజాప్రతినిధుల మీద ఇక్కడ రాజకీయాలు గబ్బు లేపాలని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం బస్సు పట్టిపోయింది. దీన్ని కూడా బస్సు పట్టియాలనే ఆలోచనతో ప్రభుత్వం భావిస్తుంది. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు, అంటే తొడలు కొట్టడం, రెచ్చగొట్టడం, నేను మీ ఇంటికి వస్తా, మీరు మా ఇంటికి రండి చూసుకుందాం, ఇట్లాంటి మాటలు ఎట్లా చూడ? రాజకీయాల్లో చాలా మంది మాట్లాడుతుంటారు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతారు, వీళ్ళు వాళ్ళు మాట్లాడుతారు. మాట్లాడినప్పుడు ఇండ్ల మీదకి వచ్చేంత పరిస్థితి ఏర్పడింది అని అంటే దానికి కారణం గాంధీ కారణం. దీని వెనుకంగా ఎవరెవరు ఉన్నారని మీ అందరికీ కూడా తెలుసు. రేపు నేను కూడా మీ ఇంటికి వస్తే తట్టుకోలేరు, నా దమ్మేందో చూపిస్తా అంటుండు కౌశిక్ రెడ్డి. రానున్న రోజు తెలంగాణ ప్రజలు ఓళ్ళ ఇండ్ల మీద ఇంతవరకు కూడా ఎక్కడ కూడా 10 సంవత్సరాల్లో కూడా ఎవరు ఇండ్ల మీద తెలంగాణ ఉద్యమం జరిగింది, ఉవ్వెత్తున లేసింది. అయినా కూడా ఎక్కడ ఆంధ్రాలో కూడా ఇక్కడ ప్రశాంతంగా బతికిరు. ఏ ఇండస్ట్రీలను కానీ ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. కానీ మరి రానున్న రోజుల్లో మీరు ఈ విధంగా రెచ్చగొట్టుకుంటూ పోతే ఏం పరిస్థితులు దారిస్తే తెలుసుకోవాలి. సో ఇది మొత్తానికి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అందరూ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. హరీష్ రావు కూడా ఆన్ ది వేలో ఉన్నారు, రాబోతున్నారు. సో హరీష్ రావు కూడా వచ్చారు. బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా కౌశిక్ రెడ్డికి ఇంటికి వస్తున్నారు. సో ఆయనను పరామర్శించేందుకు దాదాపు ఇక్కడ అరికపూడి గాంధీకి సంబంధించిన అనుచరులు కావచ్చు, వాళ్ళంతా కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఇద్దరి మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. చూడవచ్చు విజువల్స్లో. హరీష్ రావు కూడా ఇప్పుడే, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నాడు.